అసలు వాళ్ళని ఎట్లా పెంచాలో కూడా అర్థం కాలేదు. మా అమ్మ వ్యవసాయం చేసి కష్టపడి మమ్మల్ని చదివిచ్చిందండి. నువ్వు పెళ్లిళ్ళు చేయవు, ఆ పిల్లల్ని ఏదో చేస్తావు. ఇలాంటి ఇంట్లో పుట్టడం అనేది నా లక్కు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఇదే అమ్మ కడుపున పుట్టాలనుకుంటున్నాను. తండ్రి లేకపోయినా కూలీ పనులు చేసి చదివించిన తల్లి శ్రమ వృధా కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నలుగురు అక్కా చెల్లెళ్ల కథ ఇది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వేపమాకులపల్లెకు చెందిన గౌరమ్మ నలుగురు కూతుళ్లు వీణాకుమారి, వాణి, వనజాక్షి, శిరీషలు ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. వ్యవసాయం చేసేవాళ్ళము. మాకు 4 ఆడపిల్లలు. నా పిల్లలకి ఏం తక్కువ, నా పిల్లలు మగ పిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళే అని చెప్పి ఇష్టపడేవాళ్ళు. ఆయనకి 2007లో ఏమో జాండీస్ అని కండ్లు పచ్చగా అయినాయి. మళ్ళీ లాస్ట్ స్టేజ్ లో పిల్లలు భద్రము, పిల్లలు భద్రము అనేసి చనిపోయినాడు. అసలు అప్పుడు మాకు ఏం అర్థం కాలేదు, ఏం చేయాలో, అసలు వాళ్ళని ఎట్లా పెంచాలో కూడా అర్థం కాలేదు. మా అన్న ఉన్నాడు, నేనున్నాను, చదివిస్తాం పిల్లల్ని, మనకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళే చదివిస్తాము అని చెప్పి అన్నారు. మా పెద్ద పాప వీణాకుమారి, ఆ పాప కూడా బాగా చదువుతా అనింది. బయట స్కూల్ అంటే ఒప్పుకునేది కాదు, ఇంత పరిస్థితులు బాగలేదు, నేను పిల్లలు చెల్లి వాళ్ళు చదువుకొని నేను ఇంటి దగ్గరే చదువుకుంటాను అని నాకు తోడుగా ఉన్నింది. ఆ పాప గెనాలు కొట్టేది గాని, మాండ్లెక్క ఆకు కొట్టేది గాని, ఆవులు గాని అన్ని సాయం చేసేది, చదువుకునేది. చిన్నతనం నుంచి కుటుంబంలో ఎదురైన కష్టాలే తమలో బాగా చదువుకోవాలనే పట్టుదలను పెంచాయని కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వీణాకుమారి చెప్పారు. మేము 4 అమ్మాయిలమే. ఏ ఒక్కరు ఏ సపోర్టు గానీ మాకు ఇవ్వలేదండి. మా అమ్మ ఆ రోజు నుంచి మా నాన్న చనిపోయినప్పుడు మేము చిన్న పిల్లలు. మా మేనమామ ఒక ఆయన శ్రీరాములు అనే అతను మాత్రము మాకు మంచిగా సపోర్ట్ ఉండి, ఆడపిల్లలైనా మీరే మగపిల్లలైనా మీరే అని మా మామగారు మా అమ్మ ఇద్దరు మాకు సపోర్ట్ చేసి ఫస్ట్ మీరు చదువుకోండి, ఆ తర్వాత ఏదైనా కానీ అనేసి చెప్పి చాలా వరకు మమ్మల్ని ఎప్పుడు కానీ మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీరే అని మాకు చాలా బాగా మోటివేట్ చేసి చదివే మీకు ముఖ్యం అనేసి మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొని వచ్చింది. మా అమ్మ వ్యవసాయం చేసి కష్టపడి మమ్మల్ని చదివిచ్చిందండి. మేము ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజ్లోనే చదువుకున్నామండి. చాలా కష్టపడి ఒక కూలి పని కానీ వ్యవసాయం కానీ మా అమ్మ చాలా బాగా ఎంకరేజ్ చేసి మాతో ఎప్పుడూ కానీ తల్లిలాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా మమ్మల్ని చాలా బాగా మాతో కలుపుగోలుగా ఉండి ప్రతి ఒక్కటి మాతో అర్థం చేసుకొని మేము కూడా ప్రతి ఒక్క విషయాన్ని మా అమ్మతో షేర్ చేసుకొని ప్రతి ఒక్కటి పంచుకున్నామండి. రెండో అమ్మాయి వాణి 2016లో SGT టీచర్ అయ్యారు. పెళ్లి చేసి పంపిస్తే అమ్మాయిలు బాగుపడతారని బంధువుల్లో చాలా మంది తమ తల్లికి ఉచిత సలహాలు ఇచ్చేవారని వాణి చెప్పారు. ఆడపిల్లలు అని